ఈరోజు జనవరి 13. ఈ ఇవాళకి నిన్నేమో స్వామి వివేకానంద జయంతి అయింది. రేపేమో రేపటి నుంచి కాస్త 3-4 రోజుల పాటు సంక్రాంతి, అంటే భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ, ఇంకా కావడం మొక్క కనుమ, ఎన్నైనా వేసుకోవచ్చు. ప్రపంచమంతా ఈ 4-5 రోజులు ఏం చేస్తుంది? ఆనందిస్తుంది. అబ్బో, స్టూడెంట్స్ చెప్పనక్కర్లేదు. మా ఊర్లో అయితే, అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో అయితే దొరబాబుల్లాగా మంచి పెద్ద కళ్ళజోడు పెట్టి మంచి రంగురంగుల పూల చొక్క ఒకటి వేసి, మంచి బెల్లబాటం ప్యాంట్ ఒకటి వేసి ఊర్లో భలే ఉంటారు. యాక్చువల్గా మా వాళ్ళు పెద్ద రింగులు ఉంగరాలను, బ్రేస్లెట్లను, మంచి సెంటు కొట్టి, ఇక్కడ కొంతమంది ఇక్కడ రుమాలు అంటారు. యాక్చువల్ రుమాలు అంటే ఖర్చీఫ్ కట్టి లెక్క ఉంటాడు దొరబాబు. అలా తిరుగుతూ అది బుల్లెట్ బండెక్కి రాజుట్ ఉందో లేదో ఇప్పుడు యాక్చువల్గా అది బండెక్కి అబ్బో చాలా ఉంటాయి యాక్చువల్గా. ఇలా అందరూ హాయిగా పోతారు. సంక్రాంతికి నాకు తెలిసి మన శంకరవరప్రసాద్ సినిమా కూడా రిలీజ్ అవుతామో, నాకు తెలిసి ఏమో ఉన్నాయి సినిమాలు, 6 సినిమాలు రిలీజ్ అవుతాయి. అది ఎప్పుడు చూస్తామని చెప్పి ఎవడో తీసిన సినిమాను నువ్వు చూడటం అనే దిగజారుడుతనంలోకి వెళ్ళి 4 నుంచి 5 రోజుల పాటు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటావు. సంక్రాంతి అనే వంకతోటి రోజూ పండగ. యాక్చువల్ పండగ అంటే చెప్పమంటారా? ఎవరైతే నిత్యము పనిచేశాడో అలసిపోయిన తర్వాత, అంటే ముఖ్యంగా సంక్రాంతి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే, రైతులు భారతదేశంలో వర్షాలు ఎప్పుడు పడతాయి చెప్పండి? ఎప్పుడు పడతాయి? ఖరీఫ్ సీజన్ అంటే ఏది? నైరుతి ఋతుపవనాలు అంటే ఏది? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో పంటలు వేసి, కోతలు కోసి, దాన్ని మళ్ళీ అమ్మేందుకు ప్రయత్నాలు చేసి, మళ్ళీ నెక్స్ట్ పంట వేసేందుకు వీలుగా అంటే రబీ పంటకి వెళ్ళడానికి వీలుగా రైతులందరూ కష్టపడి అంటే ధాన్యం అంత అయిన తర్వాత దాన్నంతటిని అమ్ముకునే క్రమంలో, అమ్ముకున్న తర్వాత అమ్మా గత 5 నెలలుగా నేను చాలా 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 మొత్తం నేను మా ఫ్యామిలీ అంతా కష్టపడ్డాం కాబట్టి ఇదిగో ఇప్పుడు మేము సుఖపడి, ఆనందపడి, సంతోషపడి, పిల్లాపాపలతో, భార్యా బిడ్డలతో, పక్కింటోళ్ళతో, ఎదుటింటోళ్ళతో, ఊళ్ళో వాళ్ళతో, పక్కింటోళ్ళతో ఇలా ఉండడం అనే ఒక ఆనంద కోలాహల సంబరాలలోంచి వచ్చింది పండగ. అరే బాబు, నువ్వు గత 6 నెలలుగా ఏం చేసావురా? కొంచెం అన్పార్లమెంటరీ వాడమంటారా? ఏం పీకేవరా? గత 6 నెలలుగా మనం ఏం చేసాం చెప్పండి? కాలేజీలకి వెళ్ళడం, చదువు లేదు, షికారులు, మనకి ఇంగ్లీష్ నేర్చుకోం, సరదాగా మంచి బుక్ చదవం, న్యూస్ పేపర్ తెలియదు, అసలు మనకి లోకజ్ఞానం తెలియదు, జనరల్ నాలెడ్జ్ తెలియదు, అసలు హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మనకి సినిమాలు చూసే హక్కు ఉందా? ఛాన్స్ ఉందా? అర్హత ఉందా? తిరగేయండి. ఇప్పుడు పండగ చేసుకోవద్దు అంటలేదు నేను. నిత్యము పండగ చేసుకునేవాడికి కొత్త పండగ ఏంటి అలా నా ఉద్దేశం. మా గురువు గారైన సిరివెన్న సీతారామ శాస్త్రి గారు ఒక పాటలో రాసినట్టుగా, పలానా రోజే పండగ అంటే మిగతా రోజులన్నీ దండగా అంటాడు ఆయన. మిగతా రోజులన్నీ దండగైతే ఇంకా క్యాలెండర్లో ఉండడం ఎందుకు అంటాడు. కాబట్టి పండగ అంటే పలానా రోజు కాదు, చుట్టం అంటే పలానా వాడు కాదు, పిండి వంట అంటే పలానాది కాదు. ఇలా ఈ పండగ నాడు చక్కగా, ఇవాళ 13వ తారీఖు కదా, పండగలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పని చేయండి. చక్కగా మన IAS ఈ గురుకులం యాప్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లే స్టోర్లోకి ఎలా వెళ్ళాలో, ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళినప్పుడు మీకు ఆండ్రాయిడ్ అయితేనే ఆఖండ రాఘవేంద్ర ఈ గురుకులం ఫర్ IAS, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అందులోకి రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. సంక్రాంతి స్పెషల్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1 year కోర్సుని 1.5 year పాటు మీరు చదువుకునేలాగా, ఒక 45,000 రూపాయల కోర్సుని ఒక 25,000 రూపాయలకి కొనుక్కునేలాగా, వెంటనే 25,000 కట్టేయాల్సిన అవసరం లేకుండా నెలకి కొంత 5,000 అలాగా చక్కగా 8 నెలల పాటు ఇన్స్టాల్మెంట్లో కట్టేలాగా. మీరు నమ్ముతారో లేదో, ఈ పండగ 4 రోజులు మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఇట్ విల్ నాట్ బి అవైలబుల్. దాన్ని మనం పర్చేసింగ్లో ఉండవు. అందుకని
అవైల్ ఇట్. ఈ ఆపర్చునిటీని స్వీకరించండి. పండగ ఎలా పడితే అలా బతికేస్తే అది దండగా. పండగల్లో కూడా జీవితాన్ని చక్కగా పాజిటివ్గా, ప్రొడక్టివ్గా 4 పుస్తకాలు చదువుకునేలాగా చక్కగా వెళ్ళే ప్రయత్నం చెయ్యమని కోరుతూ, మనం ఆన్లైన్లో చదివే క్రమంలో మన జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఇది మంచి అవకాశమని నేను బలంగా నమ్ముతున్నాను. మీకు బలంగా రికమెండ్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.